ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. చూసుకోవాలి కదండి, కూరగాయలు ఇలా కింద పడేసుకుంటే ఎలా? ఈ వాయిస్ గౌతమ్ సార్ వాయిస్ లో ఉందే. సార్ మీరా? కూరగాయలు కొన్నది ఇలా కింద పడేయడానికా? అయ్యో లేదు సార్, ఎవడో ఒక స్టూపిడ్ డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలా అన్ని కింద పడిపోయాయి. చాలా థ్యాంక్స్ సార్. అవును, మీరేంటి ఇక్కడ హాస్పిటల్ వదిలేసి ఇలా షాపింగ్స్ కూడా చేస్తుంటారా? రోజు చెయ్యను సార్, అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ అయితే మాత్రమే చేస్తాను. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో? ఏం లేదు సార్, మా ఇంటికి ముఖ్యమైన గెస్ట్లు వస్తున్నారు. అందుకే స్వయంగా నేనే వీటన్నింటినీ తీసుకువెళ్తున్నాను. అయినా మా ఇంటికొచ్చే గెస్ట్లు చాలా లక్కీ అండి. ఎందుకు? వీటిని మీరు తీసుకెళ్తున్నందుకా? కాదండి, మీ చేతి స్పర్శ తగిలి ఇవన్నీ పావనమయ్యాయండి. మీ పోయిటరీ పక్కన పెట్టి వాళ్ళతోనైనా కాస్త హుందాగా బిహేవ్ చేయండి. ఊరుకోండి సార్, మీరు మరేను దొరికాను కదా అని ఇలా ఆట పట్టించకండి. ఏంటండి ఇది మరీ బాగుంది. కనిపించిన ప్రతిసారి నన్ను మరపట్టించి పిండి పిండి చేసేది మీరు, అలాంటిది నన్నంటున్నారా? ఏదైతేనేం సార్, మనమిలా మళ్ళీ మళ్ళీ కలవాలని డిక్షనరీలో రాసుందేమో. మీ డిక్షనరీ మీరే చదువుకోండి, నన్ను మాత్రం వదిలేయండి. వదిలేస్తాను సార్. అయినా మీరెందుకు ఇలా వచ్చారు? మా పాపకి చాక్లెట్స్ తీసుకెళ్ళడానికి. మీ పాప అంటే? మా అన్నయ్య కూతురు. ఓ అలాగా. సరే సార్, అదే చేత్తో నాకు కూడా 4 చాక్లెట్లు కొనివ్వండి. మీరేమైనా చిన్నపిల్ల? అదేంటి సార్ అలా అంటారు? ఆడవాళ్లకి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలీదా? తెలుసు, కానీ నేను మీకు కొనివ్వను. మీకు అంతగా తినాలనిపిస్తే మీ డబ్బులతో మీరే కొనుక్కోండి. అది కాదు సార్, పాపకి కొనిచ్చినప్పుడు పాప పిన్నికి కూడా కొనిస్తే మీ సొమ్మైపోతుంది. ఏంటి? పాప పిన్న? ఎవరు? ఇంకెవరు? నేనే. నేను మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరనుకునేది అస్సలు జరగదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ మనసులో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేయండి. అంతేగాని ఇలా నా మీద రుద్దాలని చూడకండి. అందులో ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరెన్నైనా చెప్పండి, నేననుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి, నేను మీ వైఫ్ నవుతా. తాగు. ఇంకొంచెం తాగు. తాగు. ఇంకా చాలు పిన్ని. ఇంకొంచెం తాగు స్వీటీ. వద్దు పిన్ని, తర్వాత తాగుతా. సరే. పిన్ని, ఏంటి స్వీటీ? నాకు చాలా అన్ఈజీగా ఉంది. అస్సలు ఓపిక లేదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నేను
చనిపోతానేమో అని భయంగా ఉంది పిన్ని. స్వీటీ, అలా అనద్దమ్మా. లేదు పిన్ని, నాకు బ్రతకాలనుంది, నీతో ఉండాలనుంది, కానీ నేను బ్రతకనేమో. ఏంటమ్మా మాటలు? నీకేం కాదు, నీకు తొందరలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రాజయ్య వాళ్ళని తీసుకొస్తావా? వాళ్ళైతే నేను ట్రీట్మెంట్ చేయించుకోను. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని తీసుకురావద్దు పిన్ని. స్వీటీ, ఏంటి నువ్వు అలా అనద్దు అని చెప్తున్నాను కదా. అయినా నేనెందుకు వాళ్ళని తీసుకొస్తాను? మరి డోనర్ లేకుండా నాకు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? వేరే డోనర్ దొరికారు. ఏంటి పిన్ని నువ్వు అనేది? నిజమా? అవును, నిజం స్వీటీ. ఎవరు వాళ్ళు? ఉండు చూపిస్తాను. రాణి, శ్రీధర్ని తీసుకురా. అలాగే అక్క. స్వీటీ, నువ్వు ఏ విషయాలు ఆలోచించకు, చూస్తూ ఉండు, నీకు త్వరలోనే క్యూర్ అయిపోతుంది. అందరిలానే సరదాగా ఉంటావు. అప్పుడు నువ్వు ఇలా ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన పనే ఉండదు, సరేనా? హాయ్ స్వీటీ. హాయ్ అంకుల్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా, సారీ అంకుల్. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఏం లేదు, రాణి అక్క నా దగ్గరే ఉంటుంది కదా. పర్లేదమ్మా, నీకు క్యూర్ అయ్యేంత వరకు రాణి అక్క నీతో పాటే ఉంటుంది. నేను కూడా ఉంటాను, ఓకేనా? ఓకే. అవును పిన్ని, డోనర్ ఏరి? శ్రీధర్ అంకులే డోనర్. నిజమా? అవును, శ్రీధర్ రిపోర్ట్స్ నీ రిపోర్ట్స్ తో మ్యాచ్ అయ్యాయి. అక్క, ఆ రిపోర్ట్స్. రాణి, ఏంటక్కా? ఏం లేదమ్మా, రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పబోతుంది. అంతే కదా రాణి? అంతే స్వీటీ, అంతే. అవునా? థ్యాంక్స్ అంకుల్. ఇక నీకేం భయం లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నిజంగానే నేను హ్యాపీగా ఉన్నాను పిన్ని. ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలమ్మా. అవునమ్మా, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, అస్సలు టెన్షన్ పడద్దు, సరేనా? సరే బాబాయ్. నీకిష్టమైనవి తీసుకొచ్చాను, ఏంటో చెప్పు. నాకిష్టమైనవంటే ఐస్ క్రీమ్. నో. ఇంకేంటబ్బా? చాక్లెట్స్. కరెక్ట్గా చెప్పావు. నిజంగా తీసుకొచ్చావా బాబాయ్? ఎస్. థ్యాంక్స్ బాబాయ్. ఝాన్సీ గారు. రాణి, పేషెంట్ చాక్లెట్స్ తినకూడదని పిల్లలకి తెలియకపోయినా పెద్దవాళ్ళకైనా తెలియాలి కదా. నాకు తెలుసండి. ఓహో, తెలిసే తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు మీరు స్వీటీకి చాక్లెట్స్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటండి? అరే, ఇప్పుడు నేనేం చేశానండి? ఎందుకంత సీరియస్ అయిపోతున్నారు? ఇంత చిన్న విషయాన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేసేలా ఉన్నారు. ఏంటి, ఇది చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? స్వీటీ హెల్త్ మీకు చిన్న విషయమా? అక్క వదిలే. అది కాదు రాణి, స్వీటీ కండిషన్ తెలిసి కూడా చిన్న విషయం అంటారేంటి? స్వీటీ, ఈ చాక్లెట్స్ దాచి పెడతాను, ట్రీట్మెంట్ పూర్తయ్యాక తిందువు గాని, ఓకేనా? ఓకే పిన్ని. గుడ్, మా మంచి స్వీటీ. కానీ స్వీటీ, మీ పిన్నికి కాస్త ముక్కు మీద కోపం ఎక్కువ. గౌతమ్ గారు,
బాబాయ్? ఏంటమ్మా? అమ్మ రావడం లేదేంటి? నాకు అమ్మని చూడాలనుంది బాబాయ్. మరి అమ్మకి నన్ను చూడాలని లేదా? నన్ను చూస్తారేంటండి? మీ కూతురు అడుగుతుంది కదా, సమాధానం చెప్పండి. అదేం లేదమ్మా, అమ్మ వస్తుంది. ఎప్పుడొస్తుంది? చెప్పు బాబాయ్, అమ్మ ఎప్పుడొస్తుంది? నువ్వు అమ్మని తీసుకొస్తావా? చాక్లెట్స్ తీసుకురావడం కాదండి, మీ అమ్మనంట. తీసుకొస్తారా? తీసుకొస్తానమ్మా. నిజంగా తీసుకొస్తావా? అవును. మా మంచి బాబాయ్. ఏంటండి ఇది? ఓవైపు స్వీటీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. తనకెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంతవరకు వేరే డోనర్ కూడా దొరకలేదు. ఆ రాజే వాళ్ళని ఒప్పించి ట్రీట్మెంట్ జరిపిద్దాం అనుకుంటే స్వీటీ వాళ్ళకే కావాలని కూర్చున్నారు. దినదిన గండంగా మారిపోతుంది. ఇలాంటి టైంలో మావయ్య మనం ఎక్కడికో వెళ్ళి లంచ్ చెయ్యాలంటారేంటి? నాన్న చెప్పారు కదా కమలా, మనం రావు అంటే ఆయన ఫీల్ అవుతారు. అంటే స్వీటీ కండిషన్ సీరియస్ గా ఉందని తెలుసు కూడా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నవ్వుతూ నవ్విస్తూ ఉండమంటారా? అది నా వల్ల కాదండి. మన స్వీటీని చూడకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ ఇంటి బాధ్యత నా మనసుకి సంకెళ్ళు, నా కాళ్ళకి బంధనాలు వేసి తన దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాయి. కమలా, అవునండి, మీకు తెలీదా? స్వీటీ కోసం నేనెంతగా ఏడుస్తున్నానో, క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. కానీ మీరు అవేం పట్టించుకోరు. మీ నాన్న ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు కదా. అలా ఎందుకంటావు కమలా? మరైతే నాకు ఈ బంధనాల నుంచి విముక్తి కలిగించండి. ఏమంటున్నావు కమలా? నన్ను స్వీటీ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను అక్కడే హాస్పిటల్లో తన దగ్గరే ఉండేలా చేయండి. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటమేంటి కమలా? అంటే మీరలా చేయలేరు కదా. అయితే నేను కూడా ఈ పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కమలా. రెడీ అవ్వు. నేను రాను. అంతగా మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, నేనేమనుకోను. కమలా, ఏంటి డాక్టర్ కృష్ణప్రసాద్ గారింటికి రానంటున్నావా? అంటే నీ భర్త ప్రాణాలు కాపాడిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీస మర్యాద కూడా నువ్వు చెల్లించవన్నమాట. స్వీటీ స్వీటీ అని తల బాదుకుంటున్నావు. అసలు అది నీకు మనవరాలు ఎలా అవుతుంది? అది ఒక అనాథ. ఈ ఇంటి గౌరవ మర్యాదల కన్నా నీకు ఆ అనాథే ఎక్కువైపోయింది కదా. మావయ్య, దయచేసి అలా మాట్లాడకండి. లేదు కమలా, నువ్వు చాలా మారిపోయావు. ఒకప్పుడు ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలో నిన్ను ఉదాహరణగా చూపించేవాణ్ణి. ఇప్పుడు నువ్వు ప్రతి విషయానికి నాకు పంటి కింద రాయిలా తయారయ్యావు. అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఊహించనే లేదు. అదేం లేదు నాన్న, కమలా వచ్చేస్తుంది. కమలా, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. కమలా, నా కొడుకు ప్రాణాలు ఆ కృష్ణప్రసాద్ గారు నిలబెట్టారు. అలాంటి తనకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మనం తనకు కానుకలు అవి ఇవి ఏమిస్తామన్నా కాదన్నారు. కానీ వాళ్ళింటికి మనల్ని భోజనానికి రమ్మని కోరారు. మనకు మేలు చేసిన తన కోరిక తీర్చడం మన ధర్మం. తన ఆతిథ్యాన్ని అందుకోవడానికి మనం ఖచ్చితంగా వెళ్ళడం మన కనీస బాధ్యత. త్వరగా రెడీ అవ్వండి.
మేడం పిలిచారా? అవును. ఎందుకు మేడం? అదేం ప్రశ్న? సారీ మేడం, అయినా నాకు ఒక డౌట్ మేడం. ఏంటి? అసలు మీరెవరిని అంత ఈజీగా నమ్మరు కదా, మరి ఆ తాగుబోతు రాజేని ఎలా నమ్మారు? నమ్ముతున్నానని ఎవరు చెప్పారు? ఓ, నమ్మడం లేదా? ఏదో చిన్న డౌట్, అది క్లారిఫై చేసుకున్నాను. నీ డౌట్స్ ఆపి నేను చెప్పేది విను. సరే మేడం, చెప్పండి మేడం. నువ్వు అర్జెంటుగా వరంగల్కి వెళ్ళాలి. ఎందుకు మేడం? ఏం లేదు, స్వీటీ వరంగల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టిందని అన్నారు కదా. అవును మేడం. సో నువ్వు అక్కడికి వెళ్ళి స్వీటీ పుట్టిన వివరాలు తీసుకురా. చాలా సంవత్సరాలు అవుతుంది కదా మేడం, ఆ వివరాలు ఉంటాయో లేదు మేడం? రంజిత్, అది హాస్పిటల్. ఎన్ని సంవత్సరాలైనా సరే అక్కడ డెలివరీ అయిన ప్రతి బిడ్డ రిపోర్ట్, ప్రతి ఫైల్ సేఫ్ గానే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ హాస్పిటల్ వాళ్ళు రాజయ్య స్వీటీని ఎత్తుకుపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కదా. అవును, చెప్పారు. ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఆ కంప్లైంట్ తాలూకు డీటెయిల్స్ కూడా తీసుకో. అంతేకాకుండా వాడి మీద ఇంకేమైనా క్రైమ్ రికార్డ్స్ ఉంటే అన్ని కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే మేడం. రంజిత్, ఇవి మనం వాదించబోయే స్వీటీ కేసుకి వెరీ క్రూషియల్ ఎవిడెన్సెస్ అవుతాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మేడం. ఈ ఎవిడెన్స్ అన్ని నా చేతికొచ్చాయంటే ఆ ఝాన్సీ ఓడిపోవడం ఖాయం. రండి సోమేశ్వరరావు గారు, రండి ధనంజయ్ గారు, రండి. కమలా, కాస్త నవ్వుతూ ఉండు. రండి. నమస్తే. 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 నమస్తే అండి. నమస్కారం. రండి. 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 కూర్చోండి. రండి కూర్చోండి. జ్యోతి అమ్మగారు, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని తీసుకురాలేదు. పోనీ ఇప్పుడన్నా చూద్దామంటే కనిపించడం లేదు. మొత్తానికి మీ అమ్మాయిని మాకు చూపించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట. అయ్యో, అదేం లేదు సార్. మా అమ్మాయి ఇంట్లోనే ఉంది. మీరు వచ్చే ముందు దాకా కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడే మేడ మీదకి వెళ్ళింది. ప్రియాంక, అమ్మా ప్రియాంక, సోమేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారమ్మా. రే ధన, అమ్మాయి కుదిన బొమ్మలా ఉంది కదా? అవును నాన్న. అమ్మా, ఈయన సోమేశ్వరరావు గారు. నమస్తే అంకుల్. ఈయన సోమేశ్వరరావు గారి పెద్ద కొడుకు ధనంజయ్ గారు. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఈవిడ ధనంజయ్ గారి భార్య కమల. నమస్తే ఆంటీ.
మనం గుళ్ళో కలిసాం కదా. అవునా ఆంటీ? కూర్చో. కూర్చోండి ఆంటీ. ఎలా ఉన్నారా ఆంటీ? పర్లేదు, బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నాను. ఏమండి, నేను గుడికెళ్ళినప్పుడు నా తలకి దెబ్బ తగిలితే ఒక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసిందని చెప్పాను కదా. ఆ డాక్టర్ ఎవరో కాదు, ఈ అమ్మాయే. అవునా? అమ్మా ప్రియాంక, మీ ఆంటీ నీ గురించి చాలా చెప్పిందమ్మా. నిన్ను ఒక్కసారైనా చూడాలనుకున్నాను, ఇప్పుడు చూశాను. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్. చూసావా ఆ దేవుడి లీలలు? నిన్ను చూడకుండానే మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఇలా మీరిద్దరూ తెలియకుండానే గుళ్ళో కలిసి అనుబంధం ఏర్పరచుకున్నారు. చూస్తుంటే మన ఫ్యామిలీస్ మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుందమ్మా. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలైతే బాగుందనిపిస్తుంది. సారీ అంకుల్, మా అమ్మా నాన్న ఆల్రెడీ మీతో చెప్పుంటారు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అవును, చెప్పారమ్మా. మరైతే మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు మరి? ప్రియాంక ప్రేమిస్తుంది కానీ ఆ అబ్బాయి ప్రియాంకని ప్రేమించట్లేదు సార్. అవునా? ఇంకేట్రా ధనంజయ్, మనకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇక తాంబూలాలు మార్చేసుకుని ముహూర్తాలు పెట్టుకోవడమే. ఏమంటారు కృష్ణప్రసాద్ గారు? మా ఇంటికి వచ్చాయమ్మా. మా మనవడు బంగారం. చాలా టేస్టీగా ఉంది. ఏదైనా కొత్త ఫ్లేవరా? ఈ కాఫీ ఆయన తాగారు అని చెప్పాలి కదా. నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వెళ్ళలేదు. ఒక్కసారి తన ఫోటో చూపిస్తావా? ఖచ్చితంగా చూడాల్సిందేనా ఆంటీ?